నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన అవసరం. చిల్డ్రన్స్ ట్రాఫిక్ పార్కును సందర్శించిన కలెక్టర్ పమేలా సత్పతి. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో గొడవ. భవనంపై నుండి కింద పడడంతో విద్యార్థినికి గాయం. ఘనంగా మొల్లమాంబ జయంతి వేడుకలు. నివాళులర్పించిన కుమ్మరి సంఘ నేతలు. ఘనంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు. సేవా కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు. ఇక వార్తల వివరాలు. చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కు ద్వారా పిల్లలకు అవగాహనతో పాటు ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో గల పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును కలెక్టర్ సందర్శించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ పట్ల పిల్లలకు అవగాహన కలిగించే అన్ని రకాల బోర్డులు, గుర్తులు, సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేయాలని చెప్పారు. నమూనా ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన చర్యలు వివరించే బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ ట్రాఫిక్ పార్కు సందర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నప్పటి నుండే ట్రాఫిక్ అవగాహన వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. ట్రాఫిక్ పార్కులో ఏర్పాటు చేసిన ప్రతి గుర్తు గురించి పిల్లలకు వివరించాలని చెప్పారు. పార్కు డివైడర్లలో పూల మొక్కలు నాటించాలని సూచించారు. పార్కు సందర్శించేందుకు వచ్చిన పాఠశాల విద్యార్థులను పలకరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం క్యాంటీన్ను పరిశీలించారు. స్వశక్తి కేంద్రాల ద్వారా ఈ క్యాంటీన్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా రవాణా శాఖ కమిషనర్ పురుషోత్తం, డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, తహసీల్దార్ విజయ్, ఎంపీడీఓ విజయ్ కుమార్ పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు గొడవ పడగా అనన్య అనే విద్యార్థిని బిల్డింగ్ పై నుండి కిందకు దూకడంతో కుడి చేయి విరిగింది. గమనించిన సిబ్బంది వెంటనే 108లో కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇట్టి విషయంపై మైత్రి ఛానల్ ప్రతినిధులు, అధికారులు పాఠశాల సిబ్బందిని వివరణ కోరగా వారు నిరాకరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శివాని, సబిత, అనన్య మధ్య మనస్పర్ధలతో గొడవపడ్డారు. వెంటనే అనన్య పాఠశాల కిచెన్ పైకి వెళ్లగా మిగతా విద్యార్థులు ఆమె వెనకాల పరిగెత్తారు. అనన్య కిందికి దూకడంతో మట్టిపై పడగా కుడి చేయి విరిగింది. మానకొండూరు మండలం గట్టుదుద్దనపల్లికి చెందిన అనన్య 10వ తరగతి వరకు కేజీబీవీలోనే చదువుతోంది. అనన్య చెల్లెలు సైతం ఇదే పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అక్కడే ఉన్న కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కిరణ్ జ్యోతి గాయపడిన అనన్యను 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థులు తరచూ గొడవ పడిన స్పెషల్ ఆఫీసర్తో పాటు అక్కడున్న ఉద్యోగులు ఎవరూ పట్టించుకోని కారణంగానే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సంఘటన వివరాలను కేజీబీవీ ఉద్యోగులు గోప్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది.
రామాయణ కావ్య రచయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని శాలివాహన కుమ్మరి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో శాలివాహన కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొల్ల రామాయణం రాసిన 16వ శతాబ్దానికి చెందిన ఆతుకూరి మొల్ల విగ్రహాన్ని నెలకొల్పాలని శాలివాహన కుమ్మరి సంఘం అధ్యక్ష కార్యదర్శులు నార్లాపురం చంద్రమౌళి, కోరెపు సత్యనారాయణ అన్నారు. మొల్ల విగ్రహానికి అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం చౌరస్తాను ఎంపిక చేయాలని కోరారు. మొల్ల రామాయణాన్ని అచ్చ తెలుగులోకి సరళమైన రీతిలో 16వ శతాబ్దంలో రచించారని గుర్తు చేశారు. మొల్లమాంబ శాలివాహన కుమ్మరి శ్రామిక కుటుంబం నుంచి ఎదిగిన విదుషీమణి అని కొనియాడారు. బహుజన వృత్తుల కులాల నుండి 500 ఏళ్ల క్రితమే భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని రాయడం గర్వకారణమని జిల్లా అధ్యక్షుడు నార్లాపురం చంద్రమౌళి అన్నారు. ఈ కార్యక్రమంలో కవి అన్నవరం దేవేందర్, కార్యదర్శి సత్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్, సఖీ కోఆర్డినేటర్ లక్ష్మి, సంఘం ప్రతినిధులు అనంతస్వామి, లక్ష్మీనారాయణ, రాజమౌళి, రేణుక, రాచర్ల, నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. మెదడు వ్యాపు వ్యాధిగ్రస్తుడికి సకాలంలో వైద్య చికిత్సను అందించి ప్రాణాపాయ స్థితి నుంచి సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్య బృందం కాపాడింది. కరీంనగర్లోని క్రిస్టియన్ కాలనీ గల యశోద హాస్పిటల్లో యశోద హాస్పిటల్కు చెందిన వైద్యులు మోహనకృష్ణ శర్మ, కేసీ మిశ్రాలు మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి మెదడువాపు వ్యాధి సోకగా చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పారు. అడ్మిట్ అయిన సమయంలో పేషెంట్కు మెదడు వ్యాపు వ్యాధితో పాటు పక్షవాతంతో బాధపడుతూ కోమాలో ఉన్నారని తెలిపారు. వైద్య పరీక్షల ద్వారా గుర్తించి సకాలంలో చికిత్స అందించామని చెప్పారు. పేషెంట్ 5 రోజుల తర్వాత కోమా నుంచి బయటపడ్డారని, ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోలుకున్నారని తెలిపారు. ఈ వ్యాధి సాధారణంగా బ్యాక్టీరియా ద్వారా సోకుతుందని, అదేవిధంగా ట్యూబర్ గిలోసిస్ వ్యాధి ద్వారా కూడా మెదడు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. కలుషిత ఆహారం, నీరు ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ మోహనకృష్ణ, కేసీ మిశ్రా, పేషెంట్ రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. I'm Dr. KC Mishra. I'm the head of the Department of Critical Care Medicine there at Yashoda Hospital, Somajigoda. Yeah, I think Dr. Mohan has told everything regarding the patient and he has told their experience also. See, basically, if you see, they have visited many hospitals before coming to Yashoda Hospital, Somajigoda. The basic reason what happens is, see, neuro or let it be any sick patients, if you want to take up and make them or give them the best possible treatment, you need to have a proper ICU team and ICU care also. In Yashoda Hospital, Somajigoda, our neuro team, the neurologist, Dr. Mohan and other neurologists, the neurosurgical team, and a proper ICU. We have a proper neurosurgical and neurology ICU which have around 14 beds. That is the most important thing. And if any questions are there from your side regarding the patient or any other patient or whichever kind of patients we take care. నేను డాక్టర్ మోహన్ కృష్ణ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, యశోద సోమాజి. ఇవాళ మన హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలో దీంట్లో మన రమేష్ పేషెంట్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది. ఈయన మెదడు వాపు వ్యాధితో మన దగ్గరికి రావడం జరిగింది. మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాము. అది చాలా తీవ్రమైన పరిస్థితిలో పేషెంట్ కోమాలో ఉండడము, ఫిట్స్ రావడము, బయటికి కనిపించే ఫిట్స్, బయటికి కనిపించని ఫిట్స్, కన్వల్జివ్, నాన్ కన్వల్జివ్ సీజర్స్ అంటాము. దాంతోపాటు పెరాలసిస్ రావడంతో వచ్చారు. మా అన్నయ్యకు ఫీవర్ వచ్చింది. ఒకరోజు వచ్చిన తర్వాత పెద్దపల్లికి తీసుకెళ్ళాం, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ టేకప్ చేయలేక మేము కరీంనగర్ వచ్చాం. కరీంనగర్లో కూడా చేయలేదు. తర్వాత 1 డే ప్రతిమ హాస్పిటల్ అక్కడ కూడా తీసుకెళ్తే అక్కడ కూడా చేయలేక హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇమీడియట్లీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మోహన్ కృష్ణ సార్, న్యూరో ఫిజిషియన్ గారు మా అన్నయ్య టేకప్ చేయడం వల్ల ఇప్పుడు రికవరీలో ఉన్నారు.
మొల్లమాంబ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ 585వ జయంతి సందర్భంగా చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ జిఎస్ ఆనంద్ హాజరై మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవులు కళాకారులకు గుర్తింపు ఉందంటే మొల్లమాంబ ద్వారానే అని జిఎస్ ఆనంద్ అన్నారు. రచయితలకు ఆమె కవితలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఆమె చూపిన బాటలో యువ రచయితలు నడుస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం జిల్లా నాయకులు రాధారపు శ్రీనివాస్, కోరేపు లక్ష్మయ్య, నాంపల్లి శంకర్, చందు, తిరుపతి, కిష్టై, సదానందం, సతీష్, కవులు, రచయితలు పాల్గొన్నారు. నేడు జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో శ్రీ అతుకూరి మొల్లమాంబ 585వ జన్మదిన వేడుకలను స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మరియు పాఠకుల మధ్య ఈరోజు మొల్ల జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. మొల్ల యొక్క చరిత్ర రామాయణాన్ని తెలుగులో అనువదించినటువంటి మహిళగా ఆమెకు గుర్తింపు పొంది ఆమె చేసినటువంటి వ్యాసం ఏదైతే ఉందో అది ఈరోజు నేటి యువతకు కూడా ఆమె యొక్క వ్యాసాలు కూడా కవితలు కూడా స్ఫూర్తిదాయకమని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జిల్లా కేంద్రంలో మొల్లమాంబ విగ్రహం ఏర్పాటుకు కూడా మా యొక్క చైర్మన్ శ్రీ సత్తు మల్లేశం గారు ముందుండి మాకు హామీ ఇచ్చినారు. అది త్వరలో నెరవేరుతుందని మేము ఆశిస్తున్నాము. కాబట్టి సమస్త కుమ్మరులందరం కూడా మల్లేశం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే మొల్లా వేడుకలను మరింత ముందుకు తీసుకెళ్ళి మా యొక్క కులం తరపున ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కుమ్మర సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము మేము ఇలాగే మొల్లశ్రీ యొక్క మాతగారి యొక్క ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. కాబట్టి అదే కాకుండా ఇంకా రాను రోజులలో ఇంకా పెద్ద ఎత్తున మేము చేసి ఈ యొక్క విగ్రహాన్ని కానీ ఏదైనాను నిలిపి పర్మనెంట్గా చేసుకోవాలని మేము అందరం ఆలోచనలో ఉన్నాము. అది త్వరలో నెరవేర్చుకుంటామని ఆ యొక్క మొల్లమాంబ దయ వలన నెరవేరుతుందని సకల సంతోషాలతో నెరవేర్చి విజయవంతం చేసుకొని వచ్చే సంవత్సరము ఇంకా పెద్ద ఎత్తున చేసుకొని దీన్ని విజయవంతం జరుపుకొని కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుతామని ఇలాగే ఇక ఎన్నడైనను జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ మేము కోరుకొనిచున్నాము. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజును పురస్కరించుకొని కరీంనగర్లోని విజయపురి కాలనీలో మాజీ ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ బండ గోపాల్ రెడ్డి సహాయంతో ఎండీ సైఫ్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రంజాన్ పండుగ సందర్భంగా మైనారిటీ మహిళలకు బట్టలు పంపిణీ చేశారు. సుమారు 150 మంది మహిళలకు రంజాన్ కానుకగా వారికి అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కులానికి చెందిన పండుగలకు కానుకలు అందించామని గోపాల్ రెడ్డి అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని నిలిపివేయడం చాలా బాధాకరమని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరం కలిసి మహిళలకు బట్టలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డితో పాటు ఎండీ సైఫ్, సయ్యద్ నయీం, ఇమ్రాన్, ఎండీ రజీ, బండ మోహన్ రావు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని విజయపురి కాలనీలో ముస్లిం సోదరీమణులకు రంజాన్ పండుగ సందర్భంగా వాళ్లకు ప్రభుత్వం వారు ఎలాంటి చీరలు అందజేయడానికి కారణంగా మా బీఆర్ఎస్ పక్షాన వారికి చీరలు అందజేయని ఒక సంకల్పంతో పేదవాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళు పండుగలతో సంబరాలు జరుపుకోవాలని, కొత్త బట్టలు వేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మా సైఫ్ గారు ఇక్కడ ఈ కాలనీలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఒక 100-150 మంది మహిళలు ఇప్పుడు ఇక్కడ జమైనరు. వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ చీరల పంపిణీ రంజాన్ పండుగ వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేరే హిందూ బిడ్డలు కూడా వచ్చిర్రు, వాళ్ళకు కూడా చీరలు పంపిణీ చేస్తున్నాము. ఇది ముఖ్యంగా కవిత పుట్టినరోజు సందర్భంగా అదొక సందర్భంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చేసిన మహిళా సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలో బలహీనమైన ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి మాత్రమేనని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో మార్చురీకి పోయేది, స్ట్రెచ్చర్ ఎక్కేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. రేవంత్ రెడ్డి దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తుపాకీ రాముడు అనే బిరుదును రేవంత్ రెడ్డికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు.
కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీని తిట్టుడు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్లో ఏ సభ పెట్టినా అడ్డుకుంటామని హెచ్చరించారు. చొప్పదండిలో రైతుల పక్షాన పోరాడిన బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, అడప శ్రీనివాస్, గుర్రం కిరణ్ గౌడ్, దండబోయిన శేఖర్, పంజాల శ్రీనివాస్, పిట్టల మధు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుకుంటా మా మాజీ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ అధినేతను మీరు స్ట్రక్చర్లో ఉన్నారు ఇంకా మార్చరికి పంపిస్తా అనే పదాలు ఏదో మాట్లాడిందో దాన్ని మేము చాలా తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తున్నాము. వెంటనే రేవంత్ రెడ్డి గారు వారి మాటలను బేషరతుగా వెనుక తీసుకొని కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మీరు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మాటలలో మనం మంచిగా బతకాలి, మనం మంచిగా జీవించాలి, సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నాకు మంచి మాటలు మాట్లాడాలి తప్పించి నేను మార్చరికి పంపిస్తాము స్ట్రెచ్చర్లు ఉన్నారు అని ఎదుటోలు ఒక ప్రాణం నష్టం చేసే విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి మాత్రం మొదటిసారి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వారు పుట్టిన గడియ వారి నక్షత్రం అంతా ఒకటే కావచ్చు. ఎందుకంటే దుర్యోధనుడు తన దేశం పరిపాలన కంటే ఎక్కువ కూడా పాండవుల మీద కోపం ఉండే. పాండవుల మీద అసూయ, పాండవుల పట్ల అహంకారము, పాండవుల పట్ల ద్వేషము. ఆయన పొద్దున్నటి నుంచి రాత్రి దాకా భారత యుద్ధంలో మనం చూస్తే మొత్తం పాండవుల మీదనే ఆయనకు ఉండే గురి అంతా. ఇవాళ రేవంత్ రెడ్డిది కూడా దుర్యోధన పరిస్థితి ఉన్నది. ఎంతసేపు కేసీఆర్ గారి కుటుంబం మీదనే దాడి చేసి తప్పించి ఆయన చేసేది మాత్రం ఏమంటే ఏమి లేదనే విషయం మనం గమనిస్తాం. వెంటనే మీరు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం రానున్న రోజుల్లో మా టీఆర్ఎస్ పార్టీ మాత్రం రేవంత్ రెడ్డి గారిని కరీంనగర్లో అడుగు పెట్టనియము. మరి ఏ సభ పెట్టినా ఆ సభను మేము 100% టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారి సభను అడ్డుకొని తీరుతామని చెప్పి కూడా. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాల 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పాఠశాల విద్యార్థుల కోలాహలం మధ్య ధరోహర 2025 పేరిట చేపట్టారు. మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మానేరు విద్యాసంస్థలు దోహదపడతాయని కడారి అనంతరెడ్డి అన్నారు. కొడిమేల మండలం గోపాలరావుపేట గ్రామంలో పుట్టిన తను విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధనను అందించాలనే ఉద్దేశంతో పూడూరులో మానేరు పాఠశాల ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవంతంగా 4 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. లక్ష్య సిద్ధితో సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని మధుసూదన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశలోనే గొప్ప సంకల్పంతో విద్యా బోధనలను సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు లింగగౌడ్, రవి, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఒకే గాలి పీల్చుకున్నాము, మనమంతా ఒకే నీరు తాగినాము, ఒకే ప్రాంత వాళ్ళం కనుక మనమంతా ఒకే రకమైన ఫుడ్ అలవాటు ఉన్న వాళ్ళము, ఒకే ఆచారాలు ఉన్న వాళ్ళము. కాబట్టి మనం మరవకూడదు, వాటిని మరవకూడదు ఉద్దేశంగా ఇంకెతో ఇంకా ముందుకు పోవాలని ఎవరికైనా ఉన్నప్పటికీ వీళ్ళని కూడా సాగి తీసుకోవడం ఉద్దేశం మాత్రమే వచ్చిన తప్ప వీళ్ళు లక్షల కోట్లు సంపాదించాలనే ఉద్దేశం కాదు. అతను విష్ణు భక్తుడు, విష్ణువునే దేవుడు అనుకునేవాడు. వాళ్ళ నాన్న ఏమంటున్నాడు, నన్ను దేవుడని పూజించమంటున్నాడు. ఈ పిల్లవాడేమంటున్నాడు, నువ్వు దేవుడివి కాదు, నాకు దేవుడు విష్ణువు, నేను విష్ణువునే పూజిస్తాను అంటే చాలా దండించినాడు. కొడుకుని కూడా చూడకుండా బాగా హింసించినాడు. నన్ను దేవుడను, నీ విష్ణువు కాదు అని అంటే వినలేదు. వినకపోతే ఏ స్థాయికి వచ్చింది అంటే నేను చెప్తే వినలేడని. మదీనా షాపింగ్ కాంప్లెక్స్ అద్దె బకాయిలను చెల్లించకుంటే ఆందోళన చేపడతామని మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ మోసిన్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అద్దె వసూలు చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పవన్ అప్లయన్స్ యజమాని రవికుమార్ లక్షల్లో అద్దె చెల్లించాల్సి ఉన్నా బుకాయించడం సిగ్గుచేటన్నారు. మదీనా కాంప్లెక్స్కు సంబంధించిన అద్దె వసూలు చేయడంలో వక్ఫ్ బోర్డు అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి అద్దె వసూలు చేయాలని, లేని
ఎడల ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇట్టి విషయంపై రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. లేని ఎడల పవన్ అప్లయన్స్ యజమాని రవికుమార్ షెటర్ ముందు ధర్నా చేస్తామన్నారు. ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అహ్మద్ అలీ, హజీ ఇమ్రాన్, కరీం, ఆసిఫ్, మాజీద్, సాదిక్, అరీఫ్ ఖాన్, షాకీర్ పాల్గొన్నారు. సంబంధించిన కాంప్లెక్స్ మదీనా కాంప్లెక్స్ లో గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2014 నుండి 2023 వరకు దాదాపు బాగా బాగుపడ్డాయి. దాంట్లో ఎక్కువ భాగం పవన్ అప్లయన్స్ రవికుమార్ గారి బాగా ఎక్కువ ఉన్నది. 20,44,350 రూపాయలు అనేది ఉన్నాడు. ఈ పవన్ అప్లయన్స్ రవికుమార్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫాదర్ పీరియడ్కి వెళ్ళి 40 సంవత్సరాలకు వెళ్ళి అక్కడ మదీనా కాంప్లెక్స్ లో కిరాయికి ఉండి సబ్లీస్ ఉండి దాంట్లో డెవలప్ అయ్యి దాని తర్వాత డైరెక్ట్ 2014లో డైరెక్ట్ వక్ఫ్ బోర్డు ద్వారా లీజ్ తీసుకొని దాదాపు 20 లక్షలు డ్యూ పెట్టిండ్రు. ఈ డ్యూకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒక కారణం. ఈ విషయం మనం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ మరియు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తీసుకువెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. సేమ్ టైం ఈ ఒత్తిడిలో భాగంగా కరీంనగర్లో కూడా మదీనా కాంప్లెక్స్ ముంగట ఏదైతే పవన్ అప్లయన్స్ వల్ల కాంప్లెక్స్ ఉన్నదో దాని ముంగట ధర్నా కార్యక్రమం, ముట్టడి కార్యక్రమం మన పెద్దలతో మాట్లాడి ఎట్లా చేయాలో త్వరలో రైతులను ఆదుకునేందుకు తక్షణ సాయంగా ₹1,00,000 రుణం అందిస్తున్నారని, ఇట్టి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పంట రుణాలకు అదనంగా తమ ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి తక్షణం ₹1,00,000 మేరకు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆ ఊబి నుండి బయటకు తెచ్చే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన మార్గదర్శకాల అమలుకు ఎట్టకేలకు ముందడుగు పడిందని చెప్పారు. రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రైవేటు అప్పులు తీర్చేందుకు రుణాలు ఇచ్చే నిబంధన గురించి రైతులకు తెలిసే విధంగా ప్రచారం చేయలేదని రైతు రక్షణ సమితి తరపున శ్రీహరిరావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం బ్యాంకుల నుంచి రైతులు తమ ప్రైవేటు అప్పులను తీర్చేందుకు రుణాలు పొందవచ్చని ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. రైతుల ఆర్థిక పరిస్థితి దినదినము దిగజారడానికి అనేక కారణాలతో పాటు వారు ప్రైవేట్ అప్పులపై కడుతున్నటువంటి అధిక వడ్డీ కూడా ప్రధాన కారణమని గుర్తించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు రైతులు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి పంట రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకునే విధంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క బ్యాంకు కూడా ఇలాంటి అవకాశం ఉందని రైతులకు చెప్పలేదు, ఇలాంటి రుణాలు ఇవ్వలేదు. నా ఆధ్వర్యంలో మా తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు నేను, నా పేరు పాకాల శ్రీహరిరావు. మా ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మేము వందలాది మందితో రైతులతో వివిధ బ్యాంకులు దరఖాస్తులు ఇప్పించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు వాళ్ళు అమలు చేయలేదు. దీన్నే మేము గౌరవ రాష్ట్ర హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ఈ రుణాలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఉత్తర్వులు ఇస్తూ దీనికి బాధ్యులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ల గారిని చేసింది. అన్ని జిల్లాల్లో రైతులకు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత వారిపైన పెట్టింది. దానికి అనుగుణంగా ఈరోజు కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి గారు శ్రీమతి ప్రతిమ గారు మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు జడ్జి గారు వారి ఆధ్వర్యంలో బ్యాంకర్సు మరియు రైతులు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం జరిపింది. సమావేశంలో వారు చెప్పింది, రైతులకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారము రుణాలు ఇవ్వాల్సిందే. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని విస్మరిస్తే ఊరుకోబోమని జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో సైతం విద్యారంగంపై మాట్లాడిన పరిస్థితి లేకపోవడం బాధాకరమని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు విద్యారంగానికి మంత్రిని కేటాయించిన దాఖలాలు లేవని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం సమస్యలతో కూరుకుపోతున్న ఏ ఒక్కరూ
పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. సంక్షేమ హాస్టల్లో అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నా కానీ రాష్ట్ర మంత్రులు స్పందించడం లేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించి ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్, సహాయ కార్యదర్శి ఇసాక్, జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, మందర్ రాకేష్, శ్రీధర్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఏదైతే గవర్నర్ పెట్టిన ప్రసంగంలో కూడా ఈరోజు విద్యారంగానికి సంబంధించి కనీసం అందులో చర్చలు లేవతున్న పరిస్థితి ఈరోజు అసెంబ్లీలో లేవు. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది, ఇప్పటికైనా విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. అదే విధంగా ఇప్పటి వరకు కూడా విద్యారంగానికి విద్యాశాఖ మంత్రి లేక విద్యారంగం అనేది పూర్తిగా నిర్వీర్యం అవుతూ అనేక విద్యారంగ సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కూడా విద్యారంగం పైన చిత్తశుద్ధి చూపిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కాడికి ఇప్పటి వరకు కూడా విద్యార్థుల స్కాలర్షిప్ రాక, రియంబర్స్మెంట్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్ విడుదల చేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు. దాదాపు 3 సంవత్సరాలుగా విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు దాదాపు ఈరోజు 8,000 కోట్లకు సంబంధించిన పైగా ఈరోజు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. త్వరలోనే ఈరోజు భవిష్యత్తులో ఖచ్చితంగా సెక్రటరీ ముట్టడిస్తాం. అదే విధంగా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ ఉన్న మంత్రుల ఈరోజు కనీసం కరీంనగర్కు రాకుండా ఈరోజు ఎక్కడికక్కడ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాగ్రి అందజేశారు. సంస్థ సభ్యుడు నక్క రాఘవేంద్రరావు కూతురు నక్క జ్ఞానతిక పుట్టినరోజు సందర్భంగా 10th విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశామని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. భయపడకుండా ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా సానుకూల దృక్పథంతో ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ప్రశ్నాపత్రాన్ని 3-4 సార్లు చదివి అర్థం చేసుకుని జవాబులు రాయాలని సూచించారు. రాబో వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ రావు, సంస్థ సభ్యులు నక్క రాఘవేంద్రరావు, శ్రీధర్ రెడ్డి, శ్రీ నయన్ పటేల్, హిమసాయి, రక్షన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కష్టం ఎలా ఉండాలి? ఇష్టంతో ఉండాలి. ఇష్టంతో కష్టం ఉన్నప్పుడు దానికి ప్రతిఫలం ఉంటుంది. ఇష్టపడి కష్టపడండి, అప్పుడే ప్రతిఫలం దొరుకుతుంది. అంతేగాని నేను 4 గంటలు చదివినా 5 గంటలు చదివినా అని చెప్పుకుంటారు. అది కాదు. మీరు ఎంతసేపు బుక్ కూడా కూర్చున్నారని కాదు, మీరు ఎంత శ్రద్ధగా ఇష్టంతో చదివారన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి సానుకూల దృక్పథంతో ఉండండి. ఒకరోజు ఈరోజు రాసిన ఎగ్జామ్ బాగా కాలేదు ఫర్ సపోజ్, దాని గురించి పదే ఆలోచించుకుంటా రేపటి ఎగ్జామ్ మీద అది ఎఫెక్ట్ అయిపోయేదాకా చేసుకోకండి. ఈరోజు రాసిన ఎగ్జామ్ ఈరోజు అయిపోయింది అంతే. అది బాగా రాసామా, ఎలా రాసామా అన్నది సెకండరీ. ఇంకా దాని నుంచి మర్చిపోయి నెక్స్ట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ నిన్న జరిగింది బాగా రాయలేకపోయాను, రేపు ఎలా రాస్తాను, ఇలాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకోకండి. అయిపోయింది అన్నట్టుగానే ఉండండి. సో అలా మీరు ఆలోచించుకుంటూ రండి. మరియు ఈ ఎగ్జామ్స్ జరిగినటువంటి రోజులు మీరు కొద్దిగా నాన్ వెజ్కు దూరంగా ఉండండి. వెజిటేరియన్ తినండి, మంచి కూరగాయలు తినండి, ఫ్రూట్స్ తినండి, బాగా వాటర్ తాగండి. ఎంత వీలైతే అంత నీళ్లు తాగకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ తిన్నారనుకోండి మీకు చాలా ఏమంటే డల్ అనిపిస్తుంది బాడీ అంతా కూడా. సో అలా మనం యాక్టివ్గా ఉండాలంటే వెజిటేరియన్ గుడ్ ఫుడ్. అలా ఉండండి, నీళ్లు తాగండి, మరియు మంచిగా నిద్రపోండి. తెల్లారి ఎగ్జామ్ అనగానే ఎప్పుడు 2 గంటలకు పడుకొని మళ్ళీ 5 గంటలకు లేచడం అలాంటివి చేయకండి. రాత్రి 6 to 7 hours నిద్ర కంపల్సరీ. క్రీడల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసం లభిస్తుందని ప్రముఖ రచయిత డెండిగాల రవీందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జెడ్పీహెచ్ఎస్, ఎంపీహెచ్ఎస్ పాఠశాలలో మ్యాక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఖేలోత్సవ్ 2025 పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. డెండిగాల రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందజేశారు. దీంతో పాటు 10వ తరగతి పరీక్ష రాయబోయే విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, కంపాస్, పెన్నులు అందించారు. 10 రోజుల పాటు 15 క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ఆధునిక ప్రపంచంలో లక్ష్య సాధనలో ఏకాగ్రత, అంకితభావంతో పాటు శారీరక ఆరోగ్యం అవసరమని డెండిగాల మహేష్ అన్నారు.
నిత్యం ఒత్తిడి లోనయ్యే విద్యార్థులు క్రీడలు మానసికోల్లాసాన్ని అందిస్తాయని చెప్పారు. మ్యాక్స్ ఫౌండేషన్ రైజింగ్ సన్ యూత్ క్లబ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిండిగల రవీందర్తో పాటు రామడుగు ప్రధానోపాధ్యాయులు పద్మజ, రత్నాకర్ రెడ్డి, మండల విద్యాధికారి వేణుకుమార్, మ్యాక్స్ అకాడమీ డైరెక్టర్ మహేష్ కుమార్, రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షుడు అశోక్, మనోజ్, అనిల్, సురేష్, మహేష్, ప్రవీణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మార్చి 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు నేపాల్లో IFFS డాన్ పిక్పోర్ట్స్ అంతర్జాతీయ 8వ చలనచిత్రోత్సవాలు జరగనున్నాయి. జ్యూరీ సభ్యుడిగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర నియమితులయ్యారు. వారం రోజుల పాటు నేపాల్ దేశంలోని కాట్మాండ్లో జరగనున్న ఈ చిత్రోత్సవానికి రవిచంద్రతో పాటు నేపాల్కు చెందిన రక్షయ్ సింగ్ రాణా, స్పెయిన్ దేశానికి చెందిన జోవాన్ మార్క్ మెంటియల్ దియాజ్లను నియమించినట్లు ఫెస్టివల్ చైర్పర్సన్ కేపీ పాఠక్ తెలిపారు. ఈ అద్భుతమైన జ్యూరీ సభ్యులు IFFS డాన్ పిక్పోర్ట్స్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడంలో సహాయపడుతుంది. వారి ప్రపంచ అనుభవంతో పాటు సినిమా పట్ల వారి ప్రేమ అత్యుత్తమ సినిమాలు మాత్రమే గుర్తించబడతాయని కేపీ పాఠక్ అభిప్రాయపడుతూ సందేశమిచ్చారు. వీరితో పాటు ప్రపంచ పనోరమా నేపాలీ చలనచిత్రోత్సవానికి జ్యూరీ సభ్యులుగా డాక్టర్ రీటా దుత్తా, జమాల్ షా, ప్రొపరేటర్ లీ జియన్, సురక్షయ్ పంట, లఘు డాక్యుమెంటరీ జాతీయ అంతర్జాతీయ చిత్రాలకు జ్యూరీ సభ్యులుగా దీపేంద్ర గౌచన్, కరీం అజ్మీ, ఖండేకర్ సుమోనా నియమితులయ్యారు. కాంగ్రెస్ నేతల సవాలును స్వీకరించి ఆలయం వద్దకు వచ్చామని, నాయకులెవరూ రాలేదని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ అన్నారు. మానకొండూరులోని గడి ముందు హనుమాన్ గుడి వద్దకు ఉదయం 11 గంటలకు మానకొండూరు సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్తో వెళ్లి ఎదురు చూశామని చెప్పారు. చాలాసేపటి వరకు ఎదురు చూసినా కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా రాలేదని చెప్పారు. సవాలును స్వీకరించాలని ప్రెస్ మీట్లో చెప్పిన నేతలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు చేసిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని, అందుకే హనుమాన్ గుడి వద్దకు వచ్చి ఎదురు చూడడం జరిగిందన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని, కానీ కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి డబ్బులు తీసుకున్నారని ఆరోపణ తానే చేయలేదని, సన్నిహితంగా ఉండే ఓ విలేఖరి పత్రికలో 2వ తరగతి చదువుతున్న వ్యక్తికి మరియమ్మకు 2 గుంటలు 10 లక్షలు అనే వార్త రాశారని చెప్పారు. ఇకనైనా విమర్శలు మానుకుని మండల అభివృద్ధిపై దృష్టిని సారించాలని శేఖర్ గౌడ్ సూచించారు. ఈ సమావేశంలో శాతరాజు యాదగిరి, రామంచ గోపాల్రెడ్డి, నెల్లి మురళి, పిట్టల మధు, గుర్రం గౌడ్, రఘు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాల మీద చర్చకు సవాల్ చేసి చర్చకు రావాల్సిందిగా వారు సవాల్ చేయడం జరిగింది. వారు సవాల్ చేసింది ఏంటంటే, మీ యొక్క సింగిల్ విండో అధ్యక్షుడిని, మీ యొక్క సింగిల్ విండో ఉపాధ్యక్షుడిని మానకొండూరు గడి ముందు గల ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు తీసుకొచ్చి మాతోని చర్చకు సవాల్ రావాలని చెప్పారు. వారి యొక్క సవాల్ను స్వీకరించినాం. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అధికార పార్టీగా వాళ్ళు మా మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ సవాల్ను స్వీకరించి మేము నిజాయితీ పరులమా కాదా అనేటువంటి విషయాన్ని నిరూపించుకోవడానికి 11 గంటలకు మేము హనుమాన్ టెంపుల్ వద్దకు, ఇది మేము లైవ్లో 11 గంటల నుంచి అక్కడ ఉండి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు దగ్ధమైంది. ఓ కుటుంబానికి ఈ అగ్ని ప్రమాదం కట్టుబట్టల్ని మిగిల్చింది. కరెంటు షార్ట్ సర్క్యూట్తో ముద్రకోల గోపి అనే వ్యక్తి ఇల్లు కాలిపోయింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వృత్తిరీత్యా గాజుల వ్యాపారం చేసే గోపి భార్యతో సహా ఉదయాన్నే వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళగా ఈ ప్రమాదం జరిగింది. ఇంట్లో నుండి పొగలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్ళు మంటలార్పే ప్రయత్నం చేసి ఫైర్ ఇంజిన్కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి ఇంట్లోని వస్తువులతో పాటు బంగారం, నగదు దగ్ధమయ్యాయి. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు భావిస్తున్నారు. కట్టుబట్టలతో మిగిలిన గోపి కుటుంబం బోరున విలిపిస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. హజరత్ షేర్ ఆలీబాబా దర్గా అభివృద్ధికి కృషి చేయాలని నగర ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. కరీంనగర్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో నూతన దర్గా కమిటీ అధ్యక్షుడు వాజిద్ అలీకి గులాం అహ్మద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చిన అధికారిక ప్రొసీడింగ్ను అందజేశారు. ఈ కమిటీ యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీల కృషితో వక్ఫ్ బోర్డు చైర్మన్, సీఈఓల సహకారంతో నూతన కమిటీ పాలకవర్గం ఏర్పడి ప్రొసీడింగ్ వచ్చిందని తెలిపారు. సహకరించిన రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, వక్ఫ్ బోర్డు సీఈఓలకు ధన్యవాదాలు తెలియజేశారు. సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.